నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నిజామాబాద్ నగరపాలక సంస్థ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో గందరగోళం నెలకొంది. మీడియాను అనుమతించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్వంతు, కమిషనర్ మకరంద్, అన్ని పార్టీల కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రారంభంలోనే గందరగోళం నెలకొంది. మీడియాకు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కార్పొరేటర్లు మీడియాను అనుమతించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నాలం రాజుతో సహా ఆ పార్టీ కార్పొరేటర్లు లేచి నిలబడి నిరసన తెలిపారు. సమావేశంలో చర్చించే అంశాలు నగర ప్రజలకు తెలియాలంటే మీడియాను అనుమతించాలని పట్టుబట్టారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి మీడియాను బయటకు పంపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని శ్రవంతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ సమావేశాలకు మీడియాను అనుమతిస్తుండగా కేవలం నిజామాబాద్లో అనుమతించకపోవటం శోచనీయమని వారన్నారు. మరోవైపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాక కోసం అరగంట ఆలస్యంగా సమావేశం ప్రారంభించారని ఆయన అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని అలో చేయండి. ప్రభుత్వము మీడియా నియంత్రించింది, అటువంటి దొంగ జీవో తీసింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజలు ఇంటికి పంపించారు. ఇప్పుడు కాబట్టి ఇంత ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయిపోతుంది, 2 నెలలు గడుస్తుంది. మీరు పర్మిషన్ ఇవ్వండి. 100% మీడియా పర్మిషన్ సమావేశాలని అలో చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు అలో చేయరు? మీరు ఉండాలని చెప్పండి. మీడియా సోదరుడు లోహిత్ అంటారు డిస్కషన్ మీడియా గురించి జరుగుతుంది. ఆయన ఒపీనియన్ ఏందో ఆయన చెప్పుకున్నాడు, ఎదుటి వాళ్ళ గురించి కాదు. మా డిస్కషన్ మీడియా అలో చేయమని చెప్పేసి మాట్లాడుతున్నాం. నీ ఒపీనియన్ చెప్పు కదా. మా ఒపీనియన్ నేను చెప్తున్నాను. డిస్కషన్ మీడియా గురించి జరుగుతుంది. మీడియా బయట మెజార్టీ కార్పొరేటర్లు అడుగుతున్నారు. మీడియా
మరి మేజర్గా ఫండ్ వచ్చేది సెంట్రల్ నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే నేను బడ్జెట్ చూసిన బడ్జెట్ కాపీని ఇక్కడ రెవెన్యూ ఏదైతే ఇక్కడ నిజామాబాద్లో వస్తూ ఉందో అది ఖర్చులకు లోటు బడ్జెట్. నిజంగా చెప్పాలంటే పట్టణ ప్రగతి ఫండ్స్ నుంచి 15th ఫైనాన్స్ ఫండ్ నుంచి మనము ఇక్కడ డైవర్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి మేయర్ గారు ఏదో టైం అయిపోతా ఉంది, టైం గడిచిపోతా ఉంది, దయచేసి టైం లిమిట్ పెట్టకండి. ఈ ఒక్క రోజు కాకుండా 2 రోజులు ఎక్స్టెండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు. గతంలో మీరు టైం లిమిటేషన్ పెట్టినట్టున్నారు. టైం లిమిటేషన్ పెట్టకుండా ఈ రోజు కాకుంటే బడ్జెట్ కాపీ ప్రతి ఒక్కరికి ఇన్ డీటెయిల్గా పోవాలి. 2 రోజుల 3 రోజుల ఈ సమావేశం జరపాలని కోరుతా ఉన్నాను. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బడ్జెట్ సమావేశం జరిగింది. 275 దాదాపు 275 కోట్లతో బడ్జెట్ ఆమోదం చేసుకోవడం జరిగింది. నేను మొదటిసారిగా ఈ సమావేశానికి హాజరైనాను. నేను మా మిత్రులకి, కార్పొరేటర్లకి, స్థానిక ఎమ్మెల్యేకి అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేశాను. పార్టీలు అనేవి అందరికీ ప్రాముఖ్యమే. నా పార్టీలు బయట ఉండాలి. మున్సిపల్ సమావేశం చేపట్టినప్పుడు పార్టీలకు అతీతంగా నిజామాబాద్ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో దాని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలైన తర్వాత అన్ని పార్టీల యొక్క ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా నిజామాబాద్ పట్టణాన్ని, జిల్లాని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు ధనాగారంగా, పారిశ్రామికంగా ఎంతో పేరున్నట్టు నిజామాబాద్ క్రమేణా తగ్గుతూ పోయింది. ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, నిజామాబాద్ పట్టణ విషయానికి వచ్చిన కార్పొరేటర్ కానీ అందరం కూడా సమిష్టిగా కృషి చేసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే మాట కౌన్సిల్ సమావేశంలో చెప్పడం జరిగింది. భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా అందరితో కలిసి ముఖ్యమంత్రి వారికి వెళ్ళి బంజారాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి స్థితిగతులను మార్చిన మహానుభావుడు తపస్వి రామారావు మహారాజని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగుతూ ఆర్థికంగా, సామాజికంగా బలపడాలని గిరిజనులకు సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో తపస్వి రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బంజారా సేవా సంఘం నాయకులతో సంత్ శ్రీ రామారావు మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భోగి బండారు పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బంజారా భవనంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేను బంజారా నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ గిరిజనులు స్వేచ్ఛగా, ఆనందంగా జీవితాలను గడుపుతున్నారంటే రామారావు మహారాజ్ చేసిన కృషియేనని ఆయన అన్నారు. రామారావు మహారాజ్ విగ్రహ వార్షికోత్సవానికి తనను ఆహ్వానించిన బంజారా నాయకులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మహారాజు చూపించిన మార్గంలో నడవాలని, అప్పుడే ఆయన చేసిన కృషికి సార్థకత లభిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను కల్పించి గిరిజనుల అభ్యున్నతికి బాటలు వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు లాల్ సింగ్, జనరల్ సెక్రటరీ దత్తు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మంగ్త్యా, సీనియర్ నాయకులు సంక్రియా నాయక్, లక్ష్మణ్, మోతీరామ్, లింబ్యా నాయక్, రమేష్, మాలావత్ రమేష్, బలిరామ్ రతన్, రావుజీ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పుప్పాల సుభాష్, మనోహర్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు తారాచంద్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే అది ఉండేనో మనకు ఇందల్వాయి డిచ్పల్లి మండలంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నేను కొంచెం నా పర్సనల్ వర్క్ ఉండడం వల్ల, కొంచెం ఇంట్లో శుభకార్యం ఉండడం వల్ల నేను రాలేకపోయి కొంచెం నేను 22nd తర్వాత పెట్టుకుందాం అన్నప్పుడు 22nd నాడు మీరు అందరూ కూడా అడిగి మరి ఇక్కడ మనకు సిరికొండలో కలిసి అది అధికారికంగా ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకు అందరు కూడా, ముఖ్యంగా బంజారా సోదరులు అందరూ కూడా, మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అసలు గిరిజనులు అంటే వాళ్ళు ఇంతకుముందు అడవి పుత్రులు అనేవాళ్ళం. వాళ్ళని అసలు సిటీలకు కానీ, మనము గ్రామాలకు కానీ, మరి రోడ్డు మీదకి, అడవి నుండి రోడ్డు మీద తీసుకొచ్చిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. చెప్పడం కాదు, మీరందరూ కూడా ఒకప్పుడు గిరిజన రిజర్వేషన్లో లేకుండే.
మీరందరికీ గిరిజనుల దాంట్లో లేకుండా రిజర్వేషన్ లేకుండా గిరిజనులకు రిజర్వేషన్ అంటే ఎస్టీలలో కలిపి షెడ్యూల్ ట్రైబ్లో కలిపి దాంట్లో మీకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అంటే మనం గతం మర్చిపోదు, మనం హెల్ప్ చేసాం. నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలందరూ కలిసిమెలిసి తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని, ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని ఆయన అన్నారు. బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి కళ్యాపూర్, కునేపల్లి, బాగేపల్లి గ్రామాలను సందర్శించారు. అనంతరం కిసాన్ తండా గ్రామ బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కళ్యాపూర్ గ్రామస్తులతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మన ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం కళ్యాపూర్ గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ జలయ్య కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆహ్వానించారు. అనంతరం కునేపల్లి గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడుతూ, గ్రామ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. కొందరు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. అక్కడ మౌలిక వసతుల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాగేపల్లి గ్రామానికి చేరుకుని అక్కడ గత 2 రోజులుగా జరుగుతున్న రామ మందిర నిర్మాణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ గ్రామంలో రామాలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల ప్రతినిధులు, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతరెడ్డి రాజారెడ్డి, మహిపాల్ రెడ్డి, పులి శ్రీనివాస్, గంగశంకర్, జావేద్, ధనుంజయ్, మోహన్, సాయిలు, సురేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీకెన్ని పైసలు వస్తున్నాయి? మీరు గేదెలు పిండి పాలు పిండి అమ్మిన వాళ్ళకి ఎన్ని పైసలు వస్తున్నారు? 55. నువ్వు దీన్ని వెళ్తారా? దాన్ని ఇంట్లో పెంచుకుంటా. ఏ డైరీ పోతుంది? ఇప్పుడు మనం విజయ్ డైరీకి ప్రయత్నం చేద్దాం. విజయ్ డైరీకి వ్యక్తి 10 రూపాయలు ఎక్కువ తీసుకొని మనం అమ్మిపించాం కూడా. ఇప్పుడు వేరే అన్ని మిక్సింగ్ వస్తున్నాం. అది లేక మనం పాలు మనమే కావాలి విజయ్ డైరీ అక్కడ చేద్దాం. అదేవిధంగా నూనెలు కూడా ఒకటి ప్రతి ఊరు తయారు కానీ పన్నెలకు 1, 2 దానివి మన ఎండి గారు ఆ దాని వేసి పీడి ఏర్పడుతుంది. ఇక్కడ ముళ్ళు మండల్లో ఏం చేయాలంటే అది బాగా కట్టెలు పెడతారు. పల్లి నూనెతోని, నువ్వులతో అన్ని తీసుకోవచ్చు. కట్టెది మంచిగా ఉంటుంది అంటున్నాం. కట్టెగాను తీసుకుంటే మనం ఆ బాధ్యతతోనే మన దగ్గరికి వంట పోతాడు. ఇటు వేసి తెరాలు కాకుండా కెమికల్స్ వేసి అది 150-200 అంతా ఉన్నాడు. ఇది మనం కెమికల్ లేకుండా ఏమి లేకుండా ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 35,346 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన వివరించారు. 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఇంటర్ అధికారి రఘురాజ్ తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో మొత్తం 35,346 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని అన్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ 14,965 మంది, 2,399 మంది వొకేషనల్ విద్యార్థులు హాజరవుతారని చెప్పారు.
రెండవ సంవత్సరం రెగ్యులర్ జనరల్ విద్యార్థులు 13,986 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. అయితే నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులకు అనుమతి ఉండదని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ స్పష్టం చేశారు. ఉదయం 8:30 వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన అన్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లను, ఇతర ఏ పత్రాలను, కాగితాలను అనుమతించబోమని అన్నారు. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునే విధంగా టీఎస్ఆర్టీసీ బస్సులు నడపాలని కలెక్టర్ ఆదేశించారని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించడం జరుగుతోందని చెప్పారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఎలాంటి పుకార్లు నమ్మవద్దని సూచించారు. పరీక్ష రాసే సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కారాదని ఆయన అన్నారు. బాగా చదివి ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలని సూచించారు. హాల్ టికెట్ల పంపిణీ విషయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయరాదని అన్నారు. ఆన్లైన్లో సైతం విద్యార్థులు హాల్ టికెట్లు పొందవచ్చని ఆయన అన్నారు. ఢిల్లీ రైతాంగ న్యాయమైన ఆందోళనపై కేంద్రంతో పాటు హర్యానా సర్కార్ జరిపిన కాల్పులను అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. పోలీసుల కాల్పుల్లో యువ రైతు శుభకరణ్ సింగ్ మృతికి జోహార్లు అర్పించింది. మోడీని తొలగించి రైతుని కాపాడాలన్న నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. వ్యవసాయ రంగాన్ని కాపాడండి, మోడీని తొలగించండి అనే నినాదంతో చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలిన హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి తమ డిమాండ్ల సాధన కొరకు రైతాంగం ఢిల్లీ కేంద్రానికి వస్తుండగా హర్యానా పోలీసులు జరిపిన కాల్పుల్లో యువ రైతు శుభకరణ్ సింగ్ మృతికి ఆర్మూర్ డివిజన్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ చర్యకు నిరసనగా గురువారం నాడు ఆర్మూర్ అంబేద్కర్ చౌరాస్తాలో హర్యానా ప్రభుత్వ మోడీ సర్కార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ, మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక కార్పొరేటు వ్యాపార వర్గాలకు ఊడిగం చేసే విధానాలను చేపట్టడం మూలంగా లక్షలాది మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారని వారన్నారు. ఆ పరంపరంగా ఇంకా కొనసాగుతూనే ఉందని, ఎన్నికల వాగ్దానాల్లో రైతుకు 2 ఆదాయం తెచ్చిపెడతానన్న మోడీ హామీ నీళ్ల మూట అయిందని ఎద్దేవా చేశారు. 16 మాసాల 2 రోజులు ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో 750 మంది మృతితో జరిగిన ఉద్యమానికి ఆనాడు జరిగే రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని దేశ ప్రధాని దేశ రైతులకు క్షమాపణ చెప్పి 3 నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు, ఎంఎస్పీ గ్యారంటీ చట్టం, రైతులపై పెట్టిన కేసులు రద్దు చేస్తానని, మృతి చెందిన రైతు కుటుంబాలను కాపాడుతానని, వీటితో పాటు 7 డిమాండ్లను వ్రాతపూర్వకంగా అంగీకరించిన విషయాన్ని ప్రభాకర్ గుర్తు చేశాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఫిబ్రవరి 13వ తేదీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 9.5 సంవత్సరాలు గడుస్తా ఉంది. ఈ 9.5 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక విధానాల్ని, కార్పొరేటు పెట్టుబడిదారుల అనుకూలమైన విధానాల్ని అనుసరించడం వల్ల లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరంపర కొనసాగుతా ఉంది. ఈ వెలుగులో 2020 సంవత్సరంలో ఏదైతే రైతాంగం 16 మాసాలు 750 మంది అమరత్వంతో సాగిన ఉద్యమం, ఆ ఉద్యమానికి తలవొగ్గి ఆ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని 7 డిమాండ్లని ఆమోదిస్తూ దేశ రైతాంగానికి క్షమాపణ బహిరంగంగా చెప్పి రాతపూర్వక హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చి కేవలం 3 నల్ల చట్టాలని వాపసు తీసుకోవడమే కాకుండా ఈ 7 అంశాలను కూడా అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని ఈరోజు మర్చిపోయి తిరిగి రైతాంగం ఆత్మహత్యల్ని పరంపర కొనసాగిస్తా ఉంటే ఇది సరైనది కాదు మోడీ అని చెప్పేసి రైతాంగం ఎస్కేఎం ఈ రోజు ఫిబ్రవరి 13వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి
హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్. కాంగ్రెస్ ప్రభుత్వం కృషితోనే విద్యారంగాభివృద్ధి సాధ్యమైందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి మరింత అభివృద్ధి చేసుకుందామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందలవాయి మండలంలోని తిరుమన్పల్లి గ్రామ శివారులో గల గిరిజన బాలికల వసతి గృహానికి 5,63,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గురుకులంలో అదనపు తరగతి గదులు, ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూరల్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బడ్జెట్లో విద్యారంగానికి 45,000 కోట్ల బడ్జెట్ను విద్యారంగానికి కేటాయించి సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో చెప్పిన విధంగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. త్వరలో రానున్న ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. అభివృద్ధిని చూసి రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు 17 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్రావు, గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ ఎంపీపీ రమేష్ నాయక్, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, ఎంపీటీసీ చింతల దాసు, మాజీ ఎంపీటీసీ కిషన్ పాల్గొన్నారు. తిరుమలపల్లి గ్రామంలో గిరిజన బాలికల యొక్క పాఠశాల యొక్క నిర్మాణానికి, తర్వాత హాస్టల్ నిర్మాణానికి కాంపౌండ్ వరకు ఇక్కడ 5,63,00,000 మరి ఫౌండేషన్స్ వేయడం జరిగింది బిల్డింగ్ నిర్మాణానికి. ఈ సందర్భంగా మరి ఇక్కడ పాఠశాల విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి పాపం ఉన్న బిల్డింగ్ అది క్లాస్ రూమ్స్తో పాటు డార్మెంటరీ కూడా చాలా టైట్గా ఉండి 500 మంది చిల్లర పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వసతి కొరకు ఈ బిల్డింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆఫీసర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము గిరిజనుల అభివృద్ధి కొరకు కానీ, గిరిజనుల యొక్క చదువు కొరకు కానీ, గిరిజనుల పాఠశాలల విషయంలో కానీ ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ 4 గ్రూపులకు కలిసి మన బడ్జెట్లో 45,000 కోట్లు పెట్టినాం. ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో పెట్టినటువంటి. అదేవిధంగా విద్య కూడా మరి 21,000 కోట్లు మరి విద్య కొరకు పెట్టినటువంటి ఈ సందర్భంలో మరి విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి, సంక్షేమానికి ఈ 4కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా ఈ 6 గ్యారంటీల స్కీమ్లు కూడా తప్పకుండా మేము అమలు చేస్తాం తెలియజేస్తూ మరి రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి 2 నెలల్లో. దీంట్లో ఇవాళ బీజేపీ వాళ్ళు సొసైటీ బలోపేతానికి, రైతుల సమస్యల పరిష్కారానికి తమ శాయశక్తిలా కృషి చేస్తామని చైర్మన్ చల్లం గంగాధర్, వైస్ చైర్మన్ సాయిరి నర్సయ్య తెలిపారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ డీసీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. సిరికొండ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గిన చైర్మన్గా చెల్లెం గంగాధర్, వైస్ చైర్మన్గా సాయిరి నర్సయ్య, నిజామాబాద్ డీసీఓ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ సందర్భంగా డీసీఓ శ్రీనివాస్ సొసైటీ చైర్మన్గా ఎన్నికైన చెల్లెం గంగాధర్ను, వైస్ చైర్మన్ సాయిరి నర్సయ్యను ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. సొసైటీలో 13 మంది డైరెక్టర్లుండగా 11 మంది డైరెక్టర్లు మద్దతు తెలిపారు. ఏకగ్రీవంగా అధ్యక్షుణ్ణి, ఉపాధ్యక్షుడు ఎన్నుకున్నట్లు డీసీఓ వెల్లడించారు. అనంతరం సొసైటీ చైర్మన్ చెల్లెం గంగాధర్ మాట్లాడుతూ సొసైటీ బలోపేతానికి, రైతుల సమస్యలను పరిష్కరించడానికి తన శాయశక్తిలా కృషి చేస్తానని అన్నారు. సొసైటీ చైర్మన్గా ఎంపిక కావడానికి సహకరించిన డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. వైస్ చైర్మన్ సాయిరి నర్సయ్య మాట్లాడుతూ గత పాలకవర్గం కంటే మెరుగైన సేవలను అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, సిఇఓ మొహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. రైతుల సేవ చేయించుకోవడానికి మమ్మల్ని ఎదురుగా చైర్మన్, వైస్ చైర్మన్ అవుతున్నారు. దానికి తోడు మా స్టాఫ్, మా డైరెక్టర్లు సహకారంతో, అందరి సహకారంతో రైతుల సేవ ముందరికంటే మేము వాళ్ళకంటే మేము మంచి రైతులకు సేవ చేస్తామని, న్యాయం చేస్తామని సహకార సంఘ లిమిటెడ్ సిరికొండ అధ్యక్షులు
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సిరికొండ అధ్యక్షునిగా సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని ఎలాంటి బంధు ప్రీతికి గాని ప్రలోభాలకు గాని ఒత్తిడికి గాని గురి కాకుండా సహకార సంఘాల చట్టము 19 తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు పంటకు మంచి మద్దతు ధర లభిస్తోందని రైతులు తెలిపారు. మున్ముందు 15,000 రూపాయల నుండి 18,000 రూపాయల వరకు ధర పలకవచ్చని మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం చెప్పారు. నగరంలోని మార్కెట్ యార్డుకు వివిధ జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పసుపును రైతులు తీసుకువస్తున్నారు. దీంతో మార్కెట్ యార్డ్ అంతా పసుపుమయంగా మారింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్వింటాల్ పసుపు 10,000 నుండి 13,000కు పైగా ధర పలుకుతోందని సంతోషం వ్యక్తం చేశారు. అయితే మార్కెట్ యార్డ్లో నిత్యం ధరల పట్టికను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. గత సంవత్సరం 4,000 నుంచి 5,000 వరకు ఉన్న పసుపు ధర ప్రస్తుతం రెట్టింపు కావడం ఎంతో సంతోషంగా ఉందని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం ఈ సంవత్సరం రైతులు తక్కువ విస్తీర్ణంలో పసుపు పంట పండించడంతో పాటు మార్కెట్ యార్డ్లో మంచి మద్దతు ధర లభిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పాటు చేసి 2 నెలల క్రితం పసుపు పండించే గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి పూర్తిగా ఎండిన పసుపును తీసుకురావాలని చెప్పడం ద్వారా రైతులు పూర్తిగా ఎండిన పసుపును తీసుకువచ్చి మంచి మద్దతు ధరను పొందుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో క్వింటాల్ పసుపు ధర 15,000 నుండి 18,000 వరకు కూడా పెరగవచ్చని ఆయన తెలిపారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తిస్తూ త్వరితగతిన పరిష్కరిస్తే అధికారులకు గుర్తింపు లభిస్తోందని ఎంపీడీఓ రాజేశ్వర్ అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.
భీమ్గల్ ఎంపీడీఓ ఎల్ రాజేశ్వర్ బదిలీ కాగా ఆయన స్థానంలో నూతనంగా సంతోష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ కార్యాలయంలో గత ఎంపీడీఓకు వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై ఆయన్ను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఎంపీడీఓ రాజేశ్వర్ మాట్లాడుతూ సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎంతగానో సహకరించారని అన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను సకాలంలో పరిష్కరించాలని పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, నూతన ఎంపీడీఓ సంతోష్ కుమార్, పిఆర్డీ రాజేశ్వర్, ఎంపీఓ గంగామోహన్, ఎంఈఓ స్వామి, ఏపీఓ నర్సయ్య, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ పరిస్థితులు ఏందో నేను అధ్యయనం చేయవలసి ఉంటుంది, కొంచెం తెలుసుకోవాల్సి ఉంది. ఇంకా ఇవాళ జాయిన్ అయినా కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది తెలుసుకుంటాను. ప్రధానంగా నాకు వాటర్ సప్లై మీద, టౌన్లో వాటర్ సప్లై మంచిగా ఉండాలి, ఒకటి శానిటేషన్, వీటి మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ట్యాక్స్ కలెక్షన్, ఎందుకంటే ట్యాక్స్ కలెక్షన్ చేస్తేనే మన టౌన్ అభివృద్ధి చెందుతుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలంటే మనం కూడా గ్రాంట్స్ రూపంలో ప్రభుత్వం వాళ్ళు అమౌంట్స్ ఇస్తారు కాబట్టి ఆ అమౌంట్తో మన టౌన్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా శానిటేషన్, వాటర్ సప్లై, టౌన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. మెయిన్ ఫోకస్ దాని మీద చేసుకోవాలి. ఇందూరు తిరుమల క్షేత్రం ఆలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని పిల్లలు లేని దంపతులకు సంతాన ప్రాప్తి, దివ్య ఔషధ వితరణ ఉంటుందని క్షేత్రం ప్రధాన సేవకులు నరసింహదాస్ తెలిపారు. ఈ దివ్య ఔషధం అమోఘంగా పనిచేస్తోందని, గతంలో కూడా పలుమార్లు ఔషధ వితరణ చేశామని ఆయన వివరించారు. రూరల్ నియోజకవర్గం మోపాల మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రం ఆలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని పిల్లలు లేని దంపతులకు సంతాన ప్రాప్తి, దివ్య ఔషధ వితరణ ఉంటుందని క్షేత్రం ప్రధాన సేవకులు నరసింహదాసు తెలిపారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. సాయంత్రం 6 నుండి 9:30 గంటల ప్రాంతంలో ప్రత్యేక పూజ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని, ఈ కార్యక్రమాల అనంతరం రాత్రి 10 గంటలకు దివ్య ఔషధ వితరణ ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం నుండి రాత్రి వరకు స్వామివారి ధ్యానం చేస్తూ మందిరంలో జరిగే ప్రత్యేక పూజలో దంపతులు పాల్గొనాలని కోరారు. ఈ దివ్య ఔషధం అమోఘంగా పనిచేస్తోందని, గతంలో కూడా పలుమార్లు ఔషధ వితరణ చేశామని, అందులో 3 దఫాలుగా చేసిన ఈ కార్యక్రమం 70% సంతాన సాఫల్యత చేకూరిందని చెప్పారు. శ్రీవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని తాను కోరుకుంటున్నానని ఇందూరు తిరుమల క్షేత్రం ప్రధాన సేవకులు నరసింహదాసు తెలిపారు. మహానుభావులు అశ్విని దేవతల ద్వారా ఈ ఔషధ లక్షణాలు ఉన్నటువంటి వాటిని గుర్తించి మానవాళికి అందించారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక ఔషధాన్ని రేపు మాఘ పౌర్ణమి రోజు సాయంకాలం ఈ క్షేత్రంలో ఇవ్వబోతున్నాం. ఆ ఔషధము పిల్లలు లేనటువంటి దంపతులకి, సంతానార్థులుగా వచ్చేటువంటి భక్తులకి అది పిల్లల్ని ఇచ్చేటువంటి అవకాశం అత్యద్భుతంగా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. అందులో మొదటి సంవత్సరము 40 మంది భక్తులు మా గ్రామంలో ఉన్నారు, ఇలా ఇబ్బంది పడుతూ అంటే వాళ్ళ కోసం మొదలు పెడితే మొదటి సంవత్సరమే 200 మంది భక్తులు వచ్చారు. అందులో ఆ 200 మందిని మేము ఇక్కడ మానిటర్ చేశాం కనుక ఎంతమందికి సంతానం జరిగింది అంటే దాదాపు 70% వచ్చింది. అదేవిధంగా ఆ మరుసటి సంవత్సరము 800 మంది భక్తులు వచ్చారు. అప్పుడు కూడా దాదాపు 65 నుంచి 70% వరకు పిల్లలు కలిగినట్లుగా వాళ్ళ ద్వారా తెలిసింది. పోయిన సంవత్సరం 1480 మంది జంటలు వచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే సమాజంలో ఈ వంధ్యత్వం అనేటువంటి సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. కారణం మనందరికీ తెలుసు. మనమున్నటువంటి ప్రస్తుత స్థితిలో మన ఆహారము పూర్తిగా విషతుల్యమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరించడం వల్ల
అట్లాగే మన ఆలోచనలు, మన అలవాట్లు ప్రకృతికి విరుద్ధంగా ఉండడం వల్ల ఈ జంటల్లో ఇలాంటి వంధ్యత్వం అనేది రోజు రోజుకు పెరుగుతుంది. మనుషుల్లోనే కాదు, మా దగ్గర ఉన్నటువంటి గోశాలలో మేము ఆవులను కూడా పరిశీలన చేసినప్పుడు ఏ ఆవులైతే బయటికి వెళ్ళి ఈ ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్తో చేస్తున్న వ్యవసాయం క్షేత్రాలలో తిరిగి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శోభయమానంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై పెళ్లి వేడుకను తిలకించి తన్మయత్వానికి లోనయ్యారు. డిచ్పల్లి మండల పరిధిలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో గల పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. భక్తజనులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సుమిత్ శర్మ, దేశ్ పాండే వేద పండితుల బృందం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రాల మధ్య జరిపించారు. సమీప గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పెళ్లి క్రతువును తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శాంతయ్య, మాజీ సర్పంచ్ సుదర్శన్ మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని చెప్పారు. శుక్రవారం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్లు గడ్డం రాధాకృష్ణారెడ్డి, ఏజీ దాస్, సొసైటీ మాజీ చైర్మన్ గజవాడ జైపాల్, ఆలయ కమిటీ సభ్యులు గడ్డం నర్సారెడ్డి, జితేందర్, సున్నం పోసెట్టి, మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డితో పాటు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. డిచ్పల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరాముల వారి కళ్యాణము జరపడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా యొక్క గ్రామస్తులందరం పాల్గొనడం జరిగింది. రామాలయ చైర్మన్తో పాటు మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎమ్మెల్యే చైర్మన్లు, గ్రామస్తులు, వీడీసీ సభ్యులు, వీడీసీ పాలకవర్గం మొత్తం అందరి సమక్షంలో ఉండి భారీ ఎత్తున మేము శ్రీరామ కళ్యాణం జరపడం జరిగింది. ప్రతి సంవత్సరము మేము ఈ ఉత్సవాలు జరుపుతూ ఉంటాము. వారం రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మా గ్రామస్తులందరం ఐక్యమత్యతో ఉండి పార్టీలకు అతీతంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది. అదేవిధంగా 5 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతాము. అయితే ఇందులో భాగంగా రేపు గరుడ సేవ ఉంటుంది, ఎల్లుండి రథోత్సవం జరపబడుతుంది. ఈ రథోత్సవానికి మన రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు భూపతి రెడ్డి సార్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అందరము బ్రహ్మోత్సవాలను చాలా వైభవంగా జరపాలని మేము కోరుకుంటున్నాము. అందరం ఐక్యమత్యంగా ఉండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. జై శ్రీరామ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో జెడ్పీ నిధులతో సీసీ డ్రైన్, సీసీ రోడ్డు పనులను జెడ్పీటీసీ భారతీ రాకేష్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో సీసీ డ్రైన్, సీసీ రోడ్డు పనులను ప్రారంభించుకోవటం జరిగిందని తెలిపారు. ఇంతవరకు గ్రామంలో దాదాపు 50 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవటం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా గ్రామానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గుడాల గంగాధర్, నోముల గంగారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, నచ్చన్నగారి గంగారెడ్డి, డాక్టర్ మారుతి తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలం కందకుర్తి, నీలా గ్రామాల మధ్య ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాన్ డ్యూటీ పెయిడ్ 2 లీటర్ల పరిమాణం గల 8 రాయల్ ఛాలెంజ్ విస్కీ సీసాలను, మహీంద్రా XUV వాహనాన్ని సీజ్ చేశారు. తాడుబిలోలి గ్రామానికి చెందిన గురడి మహిపాల్ రెడ్డిని అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ వాహనాల తనిఖీలో హమీద్, ఉత్తమ్, సుకన్య, సాజీద్, అలీం పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త, బీఆర్ఎస్ నాయకుడు మొహరీలాల్ శ్రీనివాసరావు గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
నియోజకవర్గంలో ఆధ్యాత్మికంగా సామాజిక సేవలో ముందున్న వ్యక్తి పార్టీలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపినట్లయిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.